హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యజ్ఞేష్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా సింపుల్గా చేసేసుకోండి ఈ షీర్ కుర్మాని సేమియాతోటి. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నానండి. నెయ్యి కరిగాక 1 కప్పు సేమియా యాడ్ చేసుకుంటున్నానండి. సేమియాని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వేయించుకోవటం వల్ల ఏంటంటే సేమియా అనేది షీర్ కుర్మా తాగేటప్పుడు టేస్టీగా సూపర్గా ఉంటుందండి. బాగా ఉడికి అలా వేయించుకోవటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి తెలిసిన వాళ్ళకి. బాగుంటుందండి ఈ షీర్ కుర్మా అనేది. రంజాన్ స్పెషల్గా ముస్లిమ్స్ ఇలా చేసేసుకుంటూ ఉంటారు. ఈ టైంలో మనం ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఎవరైనా సింపుల్గా ఇలా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసేసుకోండి. సేమియా పాలు చక్కెర ఉంటే సరిపోతుంది. సేమియా అనేది రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పులు పాలు 1 కప్పు నీళ్లు పోసుకున్నానండి నేను. పాలు అనేవి కొంచెం పొంగొచ్చే వరకు బాగా మరిగించుకోండి. పాలు అనేది మరగాలండి బాగా. అలా మరిగాక ఇందాక వేయించుకున్న సేమియాని యాడ్ చేసుకొని పాలల్లో కొంచెం అలా మిక్స్ చేసేసుకోండి. సేమియా అనేది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి ఒక 5-6 నిమిషాలు అలా ఉడికించుకోండి. అడుగంటుకోకుండా మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. సేమియా ఏంటంటే త్వరగా అడుగంటిపోతుంది. కొంచెం చూసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు షుగర్ అయితే సరిపోతుందండి మనకి క్వాంటిటీ. అప్పుడు తీపి మీకు కొంచెం తక్కువగా అనిపిస్తే ఒకవేళ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. నాకైతే 3/4 కప్పు సరిపోయింది. మీకు తీపి ఎక్స్ట్రా కావాలంటే కొంచెం 2 స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. పంచదార వేసేసుకొని కొంచెం మిక్స్ చేసేసుకోండి. సేమియా 2-3 నిమిషాలు ఉంటే పంచదార కూడా కరిగి బాగా ఉడుకుతుందండి. తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు, కిస్మిస్ నా దగ్గర ఉన్న వాటిని వేసేసుకొని వేయించుకుంటున్నానండి. మీ దగ్గర ఏముంటే అవి కొంచెం యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని ఉడికిచ్చిన సేమియాలో వేసేసుకోండి. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోండి. సేమియా ఈ షీర్ కుర్మాలో టేస్ట్ బాగుంటుంది. నేను చూపించడం మర్చిపోయాను. డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.